ప్రెగ్నెన్సీలో మదర్‌కి డయాబెటీస్ ఉంటే అంటే మదర్ డయాబెటిక్ టాబ్లెట్స్ అంటే మనం మెట్ఫార్మిన్ ఇలాంటివి వాడినా ఆర్ ఎల్స్ ఇన్సులిన్ మీద ఉన్న బేబీ డెలివరీ అయ్యాక వచ్చే అవుట్‌కమ్ ఎలా ఉంటదని కోసం చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈ బేబీ మదర్ ఇన్సులిన్ మీద ఉన్నారనమాట. సో ఈ బేబీకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ 36 వీక్సే కానీ బేబీ వచ్చేసరికి మనకి 3.3 కేజీస్ పుట్టింది. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ఈ బ్యాక్ అంతా హెయిర్ ఉంటది. ఈ ఇయర్ పిన్నాస్ మనకి ఈ ఇయర్స్ వెనకాల కూడా ఇదంతా ఫుల్‌గా హెయిర్ ఉంటది. అండ్ బేబీ బుగ్గలంతా క్యూట్‌గా మూన్ షేప్ ఫేస్ ఉంటదనమాట. సో ఈ ఫీచర్స్ అని ఉంటాయి. సో నెక్స్ట్ థింగ్ మనం బేబీని ఇలాంటి బేబీస్‌ని ప్రెగ్నెన్సీలో మదర్స్‌కి షుగర్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇన్సులిన్ మీద ఉన్న డయాబెటీస్ మెడికేషన్స్ మీద ఉన్న మనం ఎన్ఐసీలో అబ్జర్వేషన్ పెడతాం. ఎందుకు పెడతామంటే ఫస్ట్ థింగ్ వీళ్ళలో షుగర్ అనేది ఈజీగా డ్రాప్ అవుతుంది. అంటే హైపోగ్లైసీమియా అది వెరీ డేంజర్. అది హైపోగ్లైసీమియా ఉన్నప్పుడు బేబీ వణుకుతా జిట్రినెస్ ఉంటుంది. ఎక్కువగా అలా ఏడవకుండా క్రై లేకుండా పడుకొని ఉంటారనమాట. సో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది అది. సో ఎన్ఐసీలో ఎందుకు పెడతామంటే మనం ఈ షుగర్ మానిటరింగ్ కోసం పెడతాం. సెకండ్ థింగ్ బేబీ ఫీడింగ్ అనేది ప్రాపర్‌గా తీసుకుంటుందా లేదా అన్నది అబ్జర్వ్ చేయడానికి. సో ప్రతి బేబీని ఒక 24 అవర్స్ మాత్రం మనం జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న మదర్స్‌కి పుట్టిన బేబీస్‌ని అబ్జర్వేషన్‌కి ఉంచుతాం అనమాట. సో ప్రెగ్నెన్సీలో మనం షుగర్స్ అనేది కంట్రోల్ చేసుకుంటే మన బేబీ యొక్క అవుట్‌కమ్‌ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ కోసం కంగారు పడొద్దు. మనం బేబీని కరెక్ట్ టైంలో కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటే ఈ టైనీ లైఫ్స్‌ని మనం ఈజీగా సేవ్ చేయొచ్చు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం డూ ఫాలో అవర్ పేజ్.